యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలం దోతిగూడెంలో ఘోర ప్రమాదం జరిగింది. హజుల్లా ల్యాబ్ కంపెనీలో రియాక్టర్ పేలింది. ఘటనలో 2 కార్మికులు స్పాట్లోనే చనిపోయారు. 10 మంది గాయాలైనట్టుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేస్తున్నాయి. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. రియాక్టర్ పేలుడు సౌండ్ కి దోతిగూడెం, అంతమగూడెం ప్రజలు ఉలిక్కిపడ్డారు. 3 నెలల పరిధిలో రెండోసారి ప్రమాదం జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ భాస్కర్ మనకు అందిస్తారు. విజయ్ భాస్కర్. అక్షయ్, కొద్దిసేపటి క్రితం యాదాద్రి జిల్లా పోచంపల్లి మండలం దోతిగూడెంలో ఉన్న హెజోలా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా రియాక్టర్ పేలడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ రియాక్టర్ పేలిన సమయంలో 21 మంది ఉద్యోగులు వివిధ బ్లాకుల్లో పనిచేస్తున్నారు. రియాక్టర్ పేలుడు ఘటన తర్వాత 2 కార్మికులు, 2 ఉద్యోగులు అందులో అప్పటికప్పుడే స్పాట్ లోనే మృతి చెందగా మరొక 10 మంది గాయపడ్డారు. వీరందరినీ కూడా హైదరాబాద్ లోని హాస్పిటల్ కు షిఫ్ట్ చేసే పనుల్లో అసహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. మంటలు ఎగిసిపడటంతో ఫైర్ సిబ్బందికి ఇటు కంపెనీ యాజమాన్యం కావచ్చు, ఇటు కార్మికులు సమాచారం అందించారు. ప్రస్తుతం రెస్క్యూ జరుగుతుంది. ఎవరైతే గాయపడ్డారో వారందరినీ కూడా హైదరాబాద్ కి తరలించడంతో పాటు ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది పనిచేస్తా ఉన్నారు. పోలీసులు కూడా వచ్చారు. జిల్లా అధికారులు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఒక్కసారిగా రియాక్టర్ పేలడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రి సమయానికి సంబంధించిన షిఫ్ట్ లో పనిచేసే ఉద్యోగులంతా వచ్చిన తర్వాత అకస్మాత్తుగా ఒక రియాక్టర్ లో పేలుడు సంభవించడంతో 2 కార్మికులు చనిపోయారు. 10 మంది వరకు గాయపడ్డారు. వీరందరినీ కూడా హైదరాబాద్ లో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించడానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయి. భారీగా రియాక్టర్ పేలడంతో భారీగా శబ్దం వచ్చింది. దీంతో దోతిగూడెంతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులంతా కూడా ఉలిక్కి పడ్డారు. అక్షయ, ప్రస్తుతం ఆ పరిస్థితులు అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం ఫైర్ సిబ్బంది చేస్తున్నారు. అక్షయ. ఓకే విజయ భాస్కర్.